కుష్మాండ దీపము. దీన్ని ప్రత్యేకత ఏంటంటే కుష్మాండము అనారోగ్య సమస్యలున్నా, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకొకటి చిల్డ్రన్స్ లేకపోయినా వాటన్నిటికీ అష్టమి అమావాస్య తిథులలో ఈ కుష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల అష్టమి అనేది ఎందుకుంది అని అంటే మన అష్ట కష్టాలు తొలగిపోవడానికి. సో అష్టమికి అయితే దీనికి కుష్మాండానికి చాలా ప్రత్యేకత ఉంది. అష్టమి రోజు వెలిగించవచ్చు, అమావాస్య తిథులలో వెలిగించవచ్చు కుష్మాండ దీపాన్ని. కుష్మాండ దీపం వెలిగించడం వల్ల అయితే చాలా మంచి ఫలితాలు చూస్తారు. ఎవరైనా అంటే ఎటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా ఈ కుష్మాండాన్ని ఒక్క అమావాస్యకి వెలిగిస్తే కూడా మంచి ఫలితాన్ని అయితే చూస్తారు. ఖచ్చితంగా మనసులో మన కోరికని తలుచుకొని కుష్మాండాన్ని వెలిగించి కాలభైరవ అష్టకాన్ని ఒక 3 సార్లు మనము పఠించడం కానీ, లేకపోతే ఓం కాలభైరవాయే నమః, ఒకవేళ ఎవరికి కాలభైరవ అష్టకం రాకపోతే ఓం కాలభైరవాయే నమః అంటూ అలా ఒక 10 మినిట్స్ అయినా ధ్యానం చేస్తూ అలా ధ్యానిస్తూ ఈ దీపకాంతులను చూస్తూ ధ్యానించడం వల్ల వాళ్ళకైతే ఖచ్చితంగా ఉన్న సమస్యలు అయితే తొలగి మంచి ఫలితాన్ని అయితే చూస్తారు. ఆరోగ్యాలు అయితే వస్తున్నాయి. ఇంకొకటి సంపద పరంగా కూడా కావాలి, ఆర్థికంగా మేము నష్టంలో ఉన్నాము అనుకున్న వాళ్ళు కూడా మంచి ఫలితాన్ని అయితే చూస్తారు. నాకు తెలిసిందైతే ఇంతే కుష్మాండ దీపం వల్ల. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలియని వాళ్ళు ఉంటే కూడా తెలుసుకోండి. కుష్మాండ దీపాన్ని ఖచ్చితంగా కాలభైరవ టెంపుల్స్ దగ్గరలో లేకపోతే శివాలయంలో కూడా వెలిగించవచ్చు, శివునికి ఎదురుగా. ఇంకొకటి మరీ టెంపుల్స్కి వెళ్ళలేము, నా హెల్త్ ఇష్యూస్ ఇలా ఉన్నాయి అనుకున్న వాళ్ళు కూడా ఇంట్లో ఉన్న శివుని ముందు కూడా ఈ కుష్మాండాన్ని వెలిగించవచ్చు. ఎటువంటి దోషాలు కానీ అలాంటివి ఏమీ లేవు ఇంట్లో వెలిగించడం వల్ల కూడా. ఇది కుష్మాండం ప్రత్యేకత, కుష్మాండ దీపం యొక్క ప్రత్యేకత. అంటే మనకందరికీ తెలుసు ఈ గుమ్మడికాయని అంటే ఇంటి ముందు కట్టే గుమ్మడికాయనే అనమాట ఇది. ఇవి 2 సగ భాగాలుగా పోసుకొని దీనికి ఫస్ట్ పసుపు కుంకుమలతోని అలంకరణ చేసి ఆవ నూనె కానీ లేదా నువ్వుల నూనెతో కానీ దీంట్లో ఫస్ట్ ఒక అంటలో గల్లుప్పు వేసుకోవాలి, తర్వాత కుంకుమ పసుపు వేసుకోవాలి, తర్వాత కుష్మాండాన్ని మంచి అలంకరణ చేయాలి, తర్వాత ఆవ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసి ఒత్తులేసి పువ్వులు పెట్టేసి మంచి అలంకరణ వేసేసి దీపాన్ని వెలిగించుకోవచ్చు ఈ కుష్మాండాన్ని. ఇక్కడ ప్రసాదం వచ్చేసి కూడా ఎండు ఖర్జూర చాలా ఇష్టమైంది కాలభైరవునికి. అందుబాటులో ఉంటే ఎండు ఖర్జూర పెట్టండి, లేదంటే అరటిపండు తాంబూలం ఇచ్చి సమర్పణ చేసుకోండి. దీని ప్రత్యేకత అయితే ఇంతే.